नारायण भगवान की जय। अक्षर पुरुषोत्तम महाराज की जय। गुणातीतानंद स्वामी महाराज की जय। भगत जी महाराज की जय। शास्त्री जी महाराज की जय। योगी जी महाराज की जय। प्रस्तुत प्रकट गुरु हरि महन स्वामी महाराज की जय। सूरत अक्षरधाम महोत्सव की जय। మనముంటున్న ఈ బ్రహ్మాండవాసులు చాలా అదృష్టవంతులం. ఎందుకంటే సాక్షాత్తు పూర్ణ పురుషోత్తమ నారాయణుడు తన స్వరూపమైన అక్షరధామాన్ని అక్షర బ్రహ్మని తీసుకొని 1781 సంవత్సరంలో అయోధ్య దగ్గర చెప్పయ్య గ్రామంలో జననం తీసుకొని చిన్నతనంలో తన పేరుని ఘనశ్యాముడు హరికృష్ణ అని 11 సంవత్సరాల వరకు అద్భుతమైన లీలలని చెప్పయ్య గ్రామంలో ప్రదర్శించి 11వ సంవత్సరంలో గృహత్యాగం చేసి భారతదేశం అంతా 12,800 కిలోమీటర్లు 7 సంవత్సరాల 1 నెల 11 రోజులు నడిచి ఆ తర్వాత గుజరాత్లోని లోజ్ గ్రామంలో అనాది పంచతత్వాల జ్ఞానాన్ని ప్రసాదించి జీవుడు, ఈశ్వరుడు, మాయ, బ్రహ్మ, పరబ్రహ్మ అన్న 5 అనాది తత్వాలను తెలిపి 49వ సంవత్సరం వరకు 31 సంవత్సరాలు సుదీర్ఘంగా ఆత్మజ్ఞానంతో కూడిన సత్సంగ కార్యక్రమాన్ని ఊరు ప్రచారం చేస్తూ ఆ తర్వాత వారు అక్షరధామానికి తిరిగి వెళ్ళిపోయేటప్పుడు అక్షర బ్రహ్మని మనకి ప్రసాదంగా ఇవ్వడం జరిగింది. ఆ అక్షర బ్రహ్మ తర్వాత కాలంలో మనకి భగత్జీ మహారాజ్, శాస్త్రీజీ మహారాజ్, యోగిజీ మహారాజ్, ప్రముఖ స్వామి మహారాజ్, ఇప్పుడు ప్రస్తుత కాలంలో మహాన్ స్వామి మహారాజ్ మనకి దివ్యమైన భవ్యమైన అక్షర పురుషోత్తమ దర్శనాన్ని అందిస్తున్నారు. ప్రస్తుతము ఇవాళ కథామృతంలో భాగంగా పూజ్య మనకి ప్రముఖ స్వామి గారు తన గురువుని, తన భగవంతుణ్ణి ఎలా ఆరాధిస్తున్నారు, ఆరాధించేవారు, వారు జీవిత శైలి ఎలా ఉండేది అని మనం తెలుసుకుందాం. ముక్తానంద స్వామి తన ఒక కావ్యంలో హరి భజన్ హరికే భజన్ బినా ఖాళీ భరత్ నా శ్వాస అని అన్నారనమాట. అంటే భజన చేస్తున్నప్పుడు మనము హరినామము లేకుండా చేయవద్దు. అంతేకాకుండా శ్వాస తీసుకున్నప్పుడు కూడా ప్రతి శ్వాసలో మనకి హరినామంతో కూడిన శ్వాసని మాత్రమే మనం తీసుకోవాలని ప్రముఖ స్వామి గారు గురించి చాలా అద్భుతంగా ఈ తన ప్రముఖ స్వామి గారి జీవిత విధానము ఈ ఒక్క కావ్యము అతికినట్టు ఉంటుందన్నమాట. ఎందుకంటే ప్రతి నిమిషము కూడా వారి గురువులైన శాస్త్రీజీ మహారాజు ప్రసంగాలు చెప్పడం, ప్రసంగాలు వినిపించడము తోనే తన జీవితం అంతా కూడా గడిచిందనమాట. ఒకసారి మధ్యాహ్నం సమయంలో ట్రాక్టర్పై భవన్పూర్ గ్రామానికి వారు సాధువులతో వెళ్తున్నారు. ఆ సందర్భంలో ఎండ బాగా ఉంది. మధ్యాహ్నం 2 గంటలకి ఇంకా ఆ ఎడ్ల బండి పైల వీల్స్ ఉంటాయి కదా, దానితో చాలా దుమ్ము పైకి ఎగురుతుందన్నమాట. ఆ దుమ్ములో కూడా ప్రముఖ స్వామి మహారాజు తన శాస్త్రీజీ మహారాజు గుణగణాలనే ప్రస్తావించడం జరిగిందనమాట. అంతేకాకుండా శాస్త్రీజీ మహారాజ్ 12 గంటల నుంచి 17 గంటల వరకు తన అద్భుతమైన పద్రమని చేసేవారని, ఆ శాస్త్రీజీ మహారాజు జీవితము ఎలా ఉండింది అని మాత్రమే వారు అక్కడ ప్రస్తావించడం సాగారనమాట. ఇలా ఒకసారి ప్రముఖ స్వామి గారు అమెరికా వెళ్ళారు. అమెరికాలో అల్పాహారం తీసుకున్న వేళ అప్పుడు ఆ సభలో వృక్షాల గురించి చర్చ మొదలైంది. అప్పుడు కూడా ప్రముఖ స్వామి మహారాజు శాస్త్రీజీ మహారాజు గుణగణాలనే అక్కడ ప్రస్తావించడం మొదలుపెట్టారు. ఆ ప్రస్తావిస్తున్నప్పుడు సాధువు ప్రముఖ స్వామి గారితో అనడం ఏంటంటే, పాలు చల్లపడుతున్నాయి స్వామి, స్వీకరించండి అని అన్నారన్నమాట. అప్పుడు బదులుగా ప్రముఖ స్వామి గారు ఏమన్నారంటే, శాస్త్రీజీ గారి మాటలు మనం ఇప్పుడు మాట్లాడుకున్న అన్నీ కూడా ప్రపంచాన్నే చల్లబడేలాగా ఉంది అని చెప్పడం జరిగిందనమాట. ఒకసారి ఇలాగే ఆఫ్రికాలో భద్రమని అయిన తర్వాత అక్కడ పళ్ళని నైవేద్యం పెట్టి సాయంకాలము
అందరూ తలా ఒక అరటిపండు ఇవ్వడం జరిగింది. ప్రముఖ స్వామి గారి దగ్గర కూడా ఒక అరటిపండు ఉండింది. వారు అది ఎలా స్వీకరిస్తున్నారు అంటే అరటిపండు తొలిచి చిన్న చిన్న ముక్కలుగా స్వీకరిస్తున్న దృశ్యం అన్నమాట. అదంతా చూసి అక్కడున్న సాధువు నివ్వెరపోయారు. నివ్వెరపోయేంత ఒక సాధువు ఇలా పాడసాగారు. జాహి మూర్తి మనోహర తారా అని అనంగానే ప్రముఖ స్వామి గారు శాస్త్రీజీ మహారాజు ఈ యొక్క భజనని చాలా చాలా ఇష్టపడేవారు. అంతేకాకుండా సారంపూర్లో ఇదే భజన కీర్తనని ఠాకూర్జీ ముందు పాడినప్పుడు అక్కడ రాధా మనోహర్ ప్రసాద్ అనే ఒక భక్తుడు ఉన్నాడు. అతనికి సమాధి స్థితి కలిగింది అని తెలిపారు. అంతేకాకుండా శాస్త్రీజీ మహారాజు ద్వారా ఈ ప్రపంచానికి అక్షర పురుషోత్తమ సిద్ధాంతాన్ని, ఆ పూర్ణ పురుషోత్తమ నారాయణ ఐశ్వర్యాన్ని చాలా 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 అద్భుతంగా చూపించారు అని కూడా తెలిపారు. ఇంతేకాదు యోగీజీ మహారాజ్ హాస్పిటల్లో చాలా అంత అవస్థలో ఉన్నప్పుడు కూడా ఈ భజన కీర్తన్నే విన్నారు అని కూడా చెప్పారనమాట. ఇలా ఒక కీర్తన, సాధువు పాడిన కీర్తనని, దాని పూర్వపరాలు, అది ఎక్కడెక్కడ ఏ మూలన ఎలాంటి విశిష్ట స్థానాన్ని పొందింది అని చాలా చాలా అద్భుతంగా వర్ణించారు. ఎన్నోసార్లు ప్రముఖ స్వామి గారు తన పూర్తి రోజును కూడా శాస్త్రీజీ మహారాజు గుణగణాలనే తెలుపుతూ గడిపారనమాట. 1974లో ధర్మయాత్ర చేశారు. అప్పుడు ఆ ధర్మయాత్ర ఎలా సాగింది అంటే యోగీజీ మహారాజు ప్రసాది స్థలాలు ఏవైతే ఉన్నాయో అన్ని ప్రసాద స్థలాలని మన పూజ్య సాధులకి దర్శన భాగ్యం కలిగించారనమాట. 2010లో ప్రముఖ స్వామి గారు లింబోడి అనే ఊరికి భద్రామణికి వచ్చారు. మధ్యాహ్నం వేళ విశ్రాంతి తీసుకునే వేళ అన్నమాట. అలాంటప్పుడు అక్కడ ఒక సాధువు కీర్తనని పాడదామని మొదలుపెట్టారు. అందరు సాధువులు కూడా అది అడ్డుకొని వద్దు అనే దృక్పథంతో అక్కడ ప్రస్తావించారనమాట. కానీ ప్రముఖ స్వామి మహారాజు ఏం చేశారంటే ఆ సాధు చేత మొదలైన ఒక కీర్తన అయ్యే వరకు ప్రోత్సహిస్తూ ఆ సాధువు ద్వారా అద్భుతమైన భజన కీర్తనని విని ఆనందించారన్నమాట. ఒకసారి అహ్మదాబాద్లో స్వామిశ్రీ ఉన్నప్పుడు అక్కడికి ఒక పోలీస్ కమిషనర్ శ్రీ టాండన్ సాహెబ్ గారు వచ్చారన్నమాట. అక్కడ వాతావరణము చూసి ఆ టండన్ సాబు ఏమన్నారంటే ఇదంతా ఈ బిఏపిఎస్ సంస్థలో ఇప్పుడు జరుగుతుందంతా కూడా కేవలము ప్రముఖ స్వామి గారి ఆశీర్వాదము, ప్రముఖ స్వామి గారి దృఢ నిశ్చయము, ప్రముఖ స్వామి గారి ఆ కార్యక్రమంలో పాల్గొనే విధానము, ఇవన్నీ మాత్రమే కారణము. అంతేకాని మా పోలీస్ స్టేషన్ కనుక చూస్తే చాలా అస్తవ్యస్తంగా ఉంటుంది, బాధ్యతలు లేని రీతిగా అందరూ ప్రవర్తిస్తూ ఉంటారు అని తెలియజేశారన్నమాట. అప్పుడు ప్రముఖ స్వామి గారు ఏమన్నారంటే ఈ బిఏపిఎస్ సంస్థలో ఇదంతా జరుగుతుందంటే అది నా వల్ల కాదు, కేవలము గురువరులైన శాస్త్రీజీ మహారాజు వల్లనే, భగవంతుడు పూర్ణపురుషోత్తమ నారాయణుడు వల్లనే జరుగుతుంది అని బదిలివ్వడం కూడా జరిగిందన్నమాట. అంతేకాదు మనకి అబ్దుల్ కలాం గారు సుపరిచితం, సైంటిఫిక్ అడ్వైజరు మరియు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కూడా. తాను ప్రముఖ స్వామి గారు కలిసిన తర్వాత అతి తక్కువ సమయంలోనే వారు ట్రాన్సెండెన్స్ అనే ఒక ఆఖరి పుస్తకాన్ని రచించారు. అందులో వారి భాషలో, సైంటిఫిక్ భాషలో, ఏరోస్పేస్ భాషలో రాసినది ఏంటంటే ప్రముఖ స్వామి గారు నన్ను భగవంతుని ఆర్బిట్లో ఫిక్స్ చేశారు, ఉంచారు అని చాలా అద్భుతంగా తన ఒక అనుభూతిని వ్యక్తపరిచారు. ప్రముఖ స్వామి గారు ఎప్పుడు కూడా గురు స్మృతులతోనే వారు ఉండేవారన్నమాట.
అయితే ఒకసారి మెడికల్ డిపార్ట్మెంట్కి వెళ్ళారు. అక్కడ డాక్టర్ హర్షత్ పటేల్ గారు ప్రముఖ్ స్వామిని గారిని దగ్గర ప్రముఖ్ స్వామి గారు తన దగ్గరికి వచ్చిన దృశ్యం చూసి వెంటనే తన మెడలో ఉన్న స్టెథోస్కోపు ప్రముఖ్ స్వామి గారికి ఇచ్చి, స్వామి, రోజు మేము వందలాది భక్తులకి చికిత్స చేస్తూ ఉంటాం ఈ హాస్పిటల్లో, కానీ మీరు ఇవాళ మా హృదయాన్ని పసిగట్టి మా హృదయాన్ని చెక్ చేసి మాకు అక్షరధామ ప్రాప్తి అవుతుందా అని ఒక్కసారి చెప్పండి అనగానే తన హర్షత్ పటేల్ గారి చుట్టుపక్కల ఉన్న జూనియర్ డాక్టర్లు అందరూ కూడా తన స్టెథోస్కోప్ ప్రముఖ్ స్వామి గారికి ఇచ్చేసి వారందరినీ కూడా చెక్ చేసి మాకు అక్షరధామ ప్రాప్తి అవుతుందా అని అడిగారనమాట. అప్పుడు ప్రముఖ్ స్వామి గారు ఏమన్నారంటే, ఇక్కడ మీరు సేవా దృక్పథంతో ఏ కార్యక్రమం మీద చేస్తున్నారో దానివల్ల మీ అందరికీ అత్యాంతిక ముక్తి కలుగుతుంది అని తెలియజేశారనమాట. ఎప్పుడు కూడా నేను స్వయం సేవకుణ్ణి అని మాత్రమే వారు ప్రస్తావించేవారు. ఒకరోజు భద్రామణి జరిగి రాత్రివేళ తన కాటేజీకి తిరిగి వచ్చారు. అప్పుడు తన సీట్ బెల్ట్ని బక్కల్ని తానే విప్పుకొని ఇంకా ఆ సీట్ బెల్ట్ని పక్కన పెట్టడం జరిగిందనమాట. అప్పుడు అక్కడ డ్రైవర్ ఏమన్నారంటే, స్వామి, ఈ సేవ మాకు ఇవ్వచ్చు కదా, మీకెందుకు ఇంత శ్రమ, ఆ బక్కళ్ళు నేను ఓపెన్ చేస్తాను కదా అన్నప్పుడు తన చేతి వేలుని, చూపుడు వేలుని హృదయంపై ఉంచుకొని ఏమన్నారంటే, ఐఆమ్ నాట్ ద బాస్, ఐఆమ్ స్వయం సేవక్ టు భగవాన్ అని అన్నారనమాట. అంటే నేను భగవంతుని కాదు, నేను ఒక స్వయం సేవకుణ్ణి, భగవంతుడికి స్వయం సేవకుణ్ణి అని వారు చాలా 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 ఉద్రేకంతో ఆ మాట అనడం జరిగిందనమాట. అంతేకాదు, వేలాది లక్షలాది ఊర్లని భద్రామణి చేసి వేలాది లక్షలాది ఉత్తరాలకి సమాధానం ఇస్తూ స్వామిశ్రీ కేవలము తన గురువరులైన శాస్త్రిజీ మహారాజు తన అక్షర పురుషము సిద్ధాంతంకి మూలమైన శాస్త్రిజీ మహారాజు గురించే ఎల్లవేళలా అన్ని సందర్భాలలో వారు చాలా చాలా అద్భుతంగా ఒక మూల విషయాన్ని, అక్షరపురుషోత్తమ సిద్ధాంతాన్ని ప్రపంచవ్యాప్తంగా కూడా దర్శింపచేశారు. ఇవాళ మనకి ఈ సత్సంగ కార్యక్రమంలో శాస్త్రిజీ మహారాజ్, యోగీజీ మహారాజ్, ప్రముఖ్ స్వామి గారు మహారాజ్ గారి అద్భుతమైన స్మృతులని మనం తిలకించే అవకాశాన్ని ఇచ్చిన ప్రస్తుత ప్రకట గురువు మహాన్ స్వామి గారి పాదపద్మముల దగ్గర నమస్కారాలు తెలుపుతూ ఈ సత్సంగాన్ని ఇంతటితో ముగిద్దాం. శ్రీ స్వామినారాయణ భగవానికి జయ.